ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఆర్కే కౌర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య చేశారు. దీనిపై గత వారం రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి నిరసనకు దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను బంద్ పెట్టారు. ఓపీడీలు, ఆపరేషన్ థియేటర్స్, వార్డ్ డ్యూటీలను నిలిపివేశారు. అయితే రోగులకు ఇబ్బంది కలగొద్దని ఎమర్జెన్సీ సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు పలు వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు అనేక నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.